మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బట్ ఆనంద్ గారు ఇప్పుడు 80s 90s హీరోస్ మొత్తం కూడా జిమ్ అడిక్టెడ్ అని చెప్పుకోవచ్చు. చూస్తుంటే చూడండి అసలుకి ఇప్పటికి బైసెప్స్ ఒకసారి మీరు పెట్టండి. మీరు కానీ విక్రమ్ గారు కానీ అర్జున్ గారు కానీ భానుచంద్ర గారు సుమన్ గారు మీ ఫిట్నెస్ అదే అమ్మో అదే చాలా కష్టం సార్. 16 లో స్టార్ట్ చేశానండి. రెగ్యులర్ గా హిట్ ద జిమ్ అండ్ ఐ మీన్ యు హావ్ టు బి ఫిట్. ఎన్ని కేజీస్ డమ్ములు ఎత్తుతారు మీరు? కేజీస్ అని ముందని 30 కేజీస్ 35 కేజీస్ అని ఈజీగా ఇన్ రాంగ్ వే. రెండు పెట్టండి ఒకసారి. ఇన్ రాంగ్ వే. సో నౌ ఇన్ అ ప్రాపర్ వే ఐ హావ్ అ ప్రాపర్ ట్రైనర్ టు. ఓకే, ఇప్పుడు మీకు ఒక 65 ఉంటాయా? ఇది గూగుల్లో 65 అని ఉంది. ఇది ఏజ్ 65 లో ఇలా ఉన్నారంటే మామూలు విషయం. 65 72 అండి. 72 మీకు 72 ఓకే కదా? అలా అనిపించట్లేదు సార్. అనిపించట్లేదు కదా? అదే 65 మధ్యలో అనుకుంటున్నాను నేను. 72 72లో ఇలా పెట్టారా మీరు? మీరే వచ్చేప్పుడు నా దగ్గర అడిగారు నా ఏం చేయమని. ఐఎమ్ 56 now. 56. బట్ గ్రేట్ కదా సార్ అలా మెయింటైన్ చేయటం. ఇప్పుడు కూడా చేయాలి చేస్తేనే ఇదే ఇప్పుడే ఒక మంచి గుడ్ ఫ్యాక్టర్ యూ ఫీల్. ఎందుకంటే యు ఆర్ ఫిట్ అని చెప్పేప్పుడు యువర్ మైండ్ ఇస్ ఆల్సో ఫిట్. సో అలా ఉన్నప్పుడు యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అండ్ మనకి ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ వస్తుంది అండ్ యూ హ్యావ్ టు లుక్ గుడ్ అండ్ బీ ప్రిపేర్డ్ టు. ఎందుకంటే ఇప్పుడు 20-25 years ఉన్న పిల్లలందరూ ఒబిసిటీతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఒకసారి మిర్రర్ లో చూసుకుంటే వాళ్ళు పొట్ట ఎట్లా అయిపోయింది అంటే ఇప్పుడు. కానీ ఇప్పుడు వస్తున్న మెయింటైన్ చేయలేకపోతున్నారు. యంగ్స్టర్స్ అందరూ ఎలా అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే అప్పుడు మేము వర్క్ చేసేప్పుడు డైరెక్టర్స్ వీళ్ళందరూ డైరెక్టర్ అంటేనే ఒక భయం, ఇండస్ట్రీ అంటేనే ఒక భయం ఇదని అలా ఆ టైం అది. ఇప్పుడు ఎవ్రీబడి హెస్ బికమ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళు సెట్లో వచ్చేప్పుడు దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ దే నో ద స్క్రిప్ట్. ముందని ఎలా తెలుసా, ఇప్పుడు మనం డైలాగ్ అంటే ముందు ఇయ్యరు, డైలాగ్ సెట్లోనే వాళ్ళు ఇస్తారు. అవును. అది ఎలా అంటే మనం వాళ్ళు ప్యాడ్లో ఆ డైలాగ్ ఉంటుందని రాస్తే ఏం చూస్తున్నారని చెప్తారు. అది భయం ఇదని. సెట్లో వెళ్ళేప్పుడు మనకు కాన్ఫిడెన్స్ లెవెలే ఉండదు. అవును. సో ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్ కానీ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ బట్ ఫుడ్ మెయిన్ డైట్ ఏంటండి మీది ఆనంద్ గారు? డైట్ నేను యాక్చువల్గా నాన్ వెజ్ తీసుకుంటారా? బ్రాహ్మణ్ అన్నారు కదా. నాన్ వెజ్ తీసుకుంటాను. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఫాదర్ మదర్ కి తెలియాలా ఇప్పుడు. ఎనీహౌ సో నేను రోజు 16 to 18 hours ఫాస్టింగ్ అండి, ఎవ్రీడే. ఏంటి సార్ ఎలా తినకుండా మరి మెయింటైన్ చేయడం కష్టం కదా? తింటే యూ కెన్ ఐ మీన్ two times I eat well. ఓకే, బ్యాలెన్స్ డైట్. మార్నింగ్ ఏం తీసుకుంటారు? మార్నింగ్ ఏం తీసుకోను అస్సలకి. ఈవినింగ్ నేను ఒక 7 o'clock 7:30 డిన్నర్ చేస్తే నెక్స్ట్ డే 1:30. ఓ, సో ఆల్మోస్ట్ 15, 16, 17 hours. వెయిట్ లిఫ్ట్ చేయడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఎనర్జీ ప్రోటీన్ మనం తింటున్నాము, ఈవినింగ్ జిమ్ వెళ్తున్నాం కదా. సో ఒక టైం మనం ఎంత ప్రోటీన్ తింటే కూడా యువర్ బాడీ కెన్ అబ్జర్వ్ ఓన్లీ 23 to 25%. అది 50 తర్వాత అది మీరు ఎంత తింటే కూడా మన బాడీకి అబ్జర్వేషన్ ఇది అంతే ఉంటుంది. సో 2 meal I eat. ఓకే, I feel good about it. ఆఫ్టర్నూన్ ఐ మీన్ రెగ్యులర్ ఏమైతే నాకు ఓకే. రైస్ ఏమైతే ఫుల్ గా తింటాను. అండ్ ప్రోటీన్, రైస్, సాలడ్స్ అండ్ ఫైబర్ అన్ని. ఓకే, ఇప్పటికి యంగ్ హీరోస్ అంతా అడుగుతుంటారా ఎలా మెయింటైన్ చేస్తారు? అది అడుగుతారు. ఉంటుంది అది. అవునవును. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి చాలా మంది చేంజ్ చేస్తారు. యాక్చువల్గా నేను ఇంకో 1 month గా వెళ్ళలేదని చెప్పాను కదా. ఇంటర్వ్యూ ముందు పంప్ చేసి వస్తే ఇంకో లుక్. అది చెప్తే ఇక్కడికే డంబిల్స్ తెప్పించేవాడిని, ఇక్కడ లైవ్ లో పంప్ చేసేవాళ్ళు. ఎందుకు ఏదైనా పంప్ చేపిస్తాను ఇప్పుడే. ఏమన్నా ఇవ్వండి. ఒకసారి లైవ్ లో చూడండి.
సో అట్ ది ఏజ్ ఆఫ్ 56, 57 ఇలా మెయింటైన్ చేస్తారంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు ఏజ్ ఇంత అయింది చెప్పడానికి వెళ్తున్నాం. బాగా మెయింటైన్ చేస్తారని చెప్తే చాలు కదా. ఓకే. ఆ. సో మధ్యాహ్నంతో ఇంకా ఫుడ్ అంతే మన ఆ. 7:30కి. 7:30. సో మీ టైంలో ఎక్కువ జిమ్ అంటే విక్రమ్ గారు, అర్జున్ గారు, మీరు అంతే నాకు కనిపించింది. అవును. ఇప్పటికి స్క్రీన్ మీద మీరు ఒకసారి షర్ట్ ఇప్పారంటే ఉమ్. థియేటర్ లో అది వస్తే నేను స్టార్ కదా, అన్న- నాకు రాదు, వాళ్ళకి వస్తుంది. సో అలాంటి రోల్స్ రావాలి సార్. అలాంటి రోల్స్ రావాలని ఇది చేస్తున్నాను. ఓకే. అలాంటి షర్ట్ తిప్పితే బాగుంటుందని ఒక టైంలో వస్తుంది. Hmm. అందుకోసం మనం ప్రిపేర్డ్ గా ఉండాలి కదా. ఓకే. సరే, ఊహా గారు మీ కాంబినేషన్ మూవీస్ కూడా చాలా ఎక్కువ. చాలా చేశాను. తమిళ్లో చాలా ఎక్కువగా చేశాను. తెలుగులో ఒక ఐ థింక్ 6-7 ఫిల్మ్స్. సో తర్వాత మేడం కూడా మ్యారేజ్ అయిపోయి అవును.